ఈ యొక్క సాయంకాల సమయంలో దేవుని యొక్క మాటలు వినాలని ఎంతో ఆశతో ఆయన సన్నిధికి వచ్చినటువంటి మనమందరం కూడా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచించగలిగితే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనము ఈ లోకానుసారముగా ఎవరిని ప్రేమిస్తామో మనము లోకానుసారమైనటువంటి ప్రేమ గురించి మనం ఆలోచన చేస్తే ఎవరిని ప్రేమిస్తాం మనం? మనతో ఎవరైతే మంచిగా ఉంటారో, మనకు ఎవరైతే అనుకూలంగా ఉంటారో వారిని మనము ప్రేమిస్తాం. వారి పట్ల మనము చాలా శ్రద్ధ కలిగి మనము చూపిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ ఇబ్బందులు వచ్చినా ఏ సమస్య వచ్చినా కానీ హత్తుకొని ఉండేదే ప్రేమ. చాలా మంది ఏం చేస్తారంటే ప్రేమిస్తారు, అవసరం కలిసిందంటే వదిలేస్తారు. ప్రేమ అనేది అసలు ఏంటంటే నీ కష్టాల్లో, నీ శ్రమల్లో, నీ ఇబ్బందుల్లో నీకు తోడుగా నిలబడినటువంటిదే ప్రేమ. ఆ ప్రేమ ఎవరు కలిగి ఉన్నారు అంటే నువ్వు ఆరాధిస్తున్నటువంటి నీ దేవుడైనటువంటి యేసు మాత్రమే ఆ ప్రేమను కలిగి ఉన్నాడు. ఆ ప్రేమను కలిగి ఉన్నటువంటి నీతో దేవుడు చెబుతున్నాడు, నేను కలిగిన ప్రేమే నీవు కూడా కలిగి జీవించాలి. నేను నీ పట్ల చూపినటువంటి ప్రేమను అనేకుల పట్ల నువ్వు చూపించాలి. ఆ ప్రేమను నువ్వు చూపిస్తే ఈ సంవత్సరం మొదట్లో నువ్వు ఉన్నావు, సంవత్సరం ఆఖరి వరకు కూడా నీ కాపుదలుగా నేను ఉంటాను అని దేవుడు వాగ్దానం చేస్తాను. గ్రహించాలి. ఏ ప్రేమ మనం కలిగి జీవిస్తాం. ఎందుకంటే ఈ నూతన సంవత్సరం అంతా కూడా నువ్వు దీవించబడాలన్నా, ఆశీర్వదించబడాలన్నా నీకు ఒక సహకారి కావాలి. ఏదన్నా ఇబ్బంది వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు, ఏదన్నా కష్టం వచ్చినప్పుడు ఆదుకునేటువంటి వ్యక్తి నీకు తోడై ఉండాలి. ఆ వ్యక్తే లేకపోతే నువ్వు అనేకమైనటువంటి ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఏదైనా గబుకునే ఒక సమస్య వచ్చింది, ఆదుకునే వాళ్ళు ఉంటే మనం ఏం చేస్తాం? గబుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు ఇది అవసరం వచ్చింది, నాకు ఈ సమస్య వచ్చింది, నువ్వు సహాయం చేయాలి అనుకో. వాడు ఏం చేస్తారంటే తీసుకెళ్ళమని చెప్పేసి నీ అవసరతను తీరుస్తాడు. అలాంటి అవసరతను తీర్చగలిగిన వాడు నజరేయుడైన యేసు. ఆ యేసే నీకు సహకారి అయి ఉన్నాడు. నీకు సహకారి అయి ఉన్నటువంటి నీ యేసు నీతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నీకు నేను సహకారిగా ఎలా ఉన్నానో నీ తోటి వారిని కూడా నువ్వు అలాగే సహకారివై ఉండు అని చెబుతున్నాడు. అందుకనే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఒక మాటను మనం ధ్యానం చేసుకుందాం. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 1 నుండి 13 వచనాలను మనం ధ్యానం చేసుకుందాం. కాబట్టి నీవు నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన విధించిన వాటిని అనుసరించి ఆయన కట్టడలను, విధులను, ఆజ్ఞలను ఎల్లప్పుడూ గైకొనవలెను. నీ దేవుడైన యెహోవా చేసిన శిక్షను, ఆయన మహిమను, ఆయన బాహుబలమును, ఆయన చాపిన చేతిని ఐగుప్తిలో ఐగుప్తి రాజైన ఫరోకును అతని సమస్త దేశములకును ఆయన చేసిన సూచక క్రియలను, ఆయన ఐగుప్తి దండునకు, దాని గుర్రములను, రథములను ఎర్ర సముద్రమును యెహోవా
హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ మొట్టమొదటిలో మనకు చెబుతున్నాడు, జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించండి. మీ మనసును బయట ఏమైనా ఉంటే వదిలేసేయండి. దేవుని యొక్క వాక్యం వైపు మీ మనసును పెట్టగలిగితే ఈ రాత్రి కాలం అందు నీకు దేవుడు మనశ్శాంతిని ఇవ్వగలుగుతాడు. నీ లోకానుసారమైన ఉన్నటువంటి సమస్యలన్నిటి నుంచి కూడా విడిపించగలిగింది దేవుని యొక్క వాక్యం. అందుకని ఇక్కడ దేవుడు చెబుతున్నాడు, కాబట్టి నీవు నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన విధించిన వాటిని అనుసరించి ఆయన కట్టడలను విధులను ఆజ్ఞలను ఎల్లప్పుడూ గైకొనుము. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ దేవుని యొక్క ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఇక్కడ దేవుని యొక్క ప్రేమను వెల్లడిపరుస్తుంది. కాబట్టి నీవు నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన విధించిన వాటిని అనుసరించి ఆయన కట్టడలను ఆయన విధులను ఆయన ఆజ్ఞలను ఎల్లప్పుడూ నువ్వు గైకొనాలి. ఈ ఆజ్ఞలను విధులను నువ్వు ఎందుకు గైకొనాలి అంటున్నాడు అంటే, ఈ లోకానుసారముగా అనేకమైనవి మనకి ఎదురవుతూ ఉంటాయి. అనేకమైనటువంటి సమస్యలు, అనేకమైనటువంటి ఇబ్బందులు మనకు ఎదురవుతూ ఉంటాయి. ఆ సమయంలో ఆయనను జ్ఞాపకం చేసుకుంటే, ఆయన ఆజ్ఞలను జ్ఞాపకం చేసుకుంటామంటే ఆయనను జ్ఞాపకం చేసుకుంటామే. ఆయన జ్ఞాపకం చేసుకునేటువంటి వారు ఏం చేస్తారంటే వారి ప్రతి అవసరతను కూడా ఆయనకు తెలియపరచుకుంటారు. ఆయన బిడ్డలైనటువంటి వారికి ఆయన సహాయం చేస్తాడు. అందుకని నీవు నీ దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలను నువ్వు గైకొని జీవించాలి. ఆయన నీ పట్ల చేసినటువంటి కార్యములను అనేకుల పట్ల నువ్వు జరిగిస్తూ రావాలి. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు తన మహాకృపను బట్టి సెలవిస్తున్నాడు, ఆయన ఆజ్ఞలను గైకొన్నప్పుడు ఆయన మన పట్ల గొప్ప కార్యములను జరిగిస్తాడు. ఏమంటున్నాడు? నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన విధించిన వాటిని అనుసరించి, ఆయన విధించినటువంటి ఇవన్నీ కూడా మనం ఏం చేయాలంట? గైకొనాలంట, అనుసరించాలంట, నడుచుకోవాలి. దేవుడు తన యొక్క మహాకృపను బట్టి ఆయన బిడ్డలైనటువంటి వారిని ఆయన ఎన్నడూ త్రోసివేసే దేవుడు కాదు. హల్లెలూయా హల్లెలూయా. ఆయన ఎన్నడూ త్రోసివేసేగా దేవుడు కాదు. ఆయన ఎప్పుడు తోడుగా ఉంటానంటున్నాడంటే, కష్టకాలాల్లో నేను తోడుగా ఉంటానంటున్నాడు. నువ్వు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నేను తోడుగా ఉన్నాను అంటున్నాడు. నీ జీవితంలో నేను ఉన్నంత వరకు నీకు ఏ ఇబ్బంది రాకుండా నేను చూసుకుంటానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మనం ఏం చేస్తున్నామంటే, సమస్యలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు ఆయనలో నిలబడలేకపోతున్నాము. అన్నీ సక్రమంగా జరిగినప్పుడు, ఏమో అంత అనుకూలంగా ఉన్నప్పుడు ఆయన ప్రేమిస్తున్నాం. ఆయన అంటున్నాడు, సంతోషం ఉన్నప్పుడే కాదు నన్ను ప్రేమించేది, నన్ను ఆరాధించేది, కష్టకాలంలో కూడా నువ్వు అదే ప్రేమను కలిగి ఉండాలి. అంటే దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, ప్రేమ విషయంలో మార్పు రాకూడదు. ప్రేమ విషయంలో మార్పు రాకూడదు. లోకానుసారంగా ఉన్నప్పుడు, సంతోషం వచ్చినప్పుడు ఒకలాగా, కష్టం వచ్చినప్పుడు మరొకలాగా అట్లా ఉండకూడదు. ప్రేమ అనేది కష్టంలో సంతోషంలో ఎలాగుందో, కష్టం వచ్చినప్పుడు కూడా అలాగే ఉండాలి. దేవుడు తన వాక్యం ద్వారా ఈ రాత్రి కాలం ముందు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన ఆరాధించినటువంటి వారు, ఆయన పట్ల యథార్థంగా ఉన్నటువంటి వారు కష్టాల్లోనే ఎక్కువగా ఆయన స్తుతించారు. హల్లెలూయా. ఎందుకంటే కష్టం అంటే మళ్ళా ప్రతిఫలం ఉంటుంది. కష్టమైన మళ్ళీ ప్రతిఫలం ఉంటుంది. అది గ్రహించలేకపోతున్నాం మనం. ఏదో ఒక శోధన వచ్చేపాటికి మనలో కలవరం వచ్చేస్తుంది. ఏదేదో చేస్తున్నాం మనం,
కానీ దాని వెనక మనకు రాసి ఉన్నాడు, నా దేవుడు నాకు బహుమానం రాసి ఉన్నాడు అంటే అది కష్టం అనిపించదు. అంటే నీకు కష్టం వచ్చినప్పుడు యేసయ్యను తలుసుకుంటే అది కష్టం అనిపించదు నీకు. ఎందుకంటే దానికి తగినటువంటి బహుమానం మనకు ఉంది అంటే కష్టాన్ని మనం లెక్క చేస్తామా? చెయ్యం. కష్టాలు లెక్క చేయం. దానివల్ల ఎంతో గొప్ప బహుమానం ఉంది. ఇప్పుడు గర్భిణీ స్త్రీలు ఉన్నారు, కంటాన్ని తీసుకుని వెళ్తారు, కనేటప్పుడు ఎంతో బాధపడతారు, ఎంతో ఇబ్బంది పడతారు. ఈ బాధ నేను పడలేకపోతున్నాను అంటారు, తట్టుకోలేనటువంటి పరిస్థితి. ఆ తర్వాత దేవుడు వెంటనే ఏమిస్తాడు? నీకు సంతోషాన్ని ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక బహుమానాన్ని ఇస్తున్నాడు నీకు. ఆ బహుమానం ఎంత విలువైందో తెలుసా? ఆ బహుమానం ఎంత విలువైందో తెలుసా? ఒక నిందను తొలగించగలిగింది ఆ బహుమానం. అది లేకపోతే, ఆ కష్టం లేకపోతే ఆ బహుమానం రాదు. ఆ బహుమానం లేకపోతే మన మీద నింద ఉంటుంది. ఏమంటారు? దేనికని పిలుస్తారా? దేనికి పిలవరు. అప్పుడు నీ మనసు ఎలా ఉండింది? ఎంతో బాధగా ఉండింది. ఈ బాధపడకూడదు కారణం ఏంటంటే ఎందువల్ల శ్రమను నువ్వు స్వీకరించాలి. దేవుడు చెబుతున్నాడు, శ్రమలో నీవు ఓర్పు కలిగి ఉండాలి. అన్నీ చక్కగా జరిగిపోతుంటే ఇంకా దేవుడు లెక్క చేస్తాం మనం? చెయ్యం. ఏ శ్రమో ఏదో ఇబ్బంది వస్తేనే దేవుడు మనకు గుర్తొస్తాడు, లేకపోతే గుర్తురాడు. ఏమున్నాడు? ఏమేం చేశాడు? ఉంది. ఆ ఊజు దేశంలోనే ఆయన అంత గొప్పవాడు మరొకరు లేరు. అయితే ఎంత ఉన్నా కానీ ఆయన కింద బండి రోజులు ఉన్నప్పటికైనా కానీ సరే, ఇది తేమని అది తేమని తెచ్చేవాళ్ళు అందరూ ఉన్నప్పటికైనా కానీ సరే, ఆయన ఏం చేసేవాడు? దేవునికి భయపడి జీవించేటువంటి వాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత ఉన్నా కానీ దేవుడికి ఇవ్వాల్సినటువంటి మర్యాద గురించే ఆలోచించేవాడు, దేవుడి గురించే ఆలోచించాడు. ఎందుకంటే అదంతా కూడా దేవుడు ఇచ్చిందేనని గ్రహించాడు. ఈరోజు దేవుని యొక్క వాక్యం ఉన్నటువంటి ప్రియ దేవుని బిడ్డ, సంతోషమైనా ఆయన ఇచ్చిందే, కష్టాలైనా ఆయన ఇచ్చినవే, అంతా ఆయనదే కనుక ఆయనకే అప్పు చెప్పేసి ఆయన యందు విశ్వాసం కనపరచగలిగితే నీ దుఃఖాన్ని కూడా ఆయన ఏం చేస్తానంటే నాట్యంగా మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దేవుడు చెబుతున్నాడు, ఈ సంవత్సరం అంతా కూడా నువ్వు చక్కగా ఎదగాలి అంటే దేవుడు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? కాబట్టి నీవు నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన విధులను, ఆయన కట్టడలను, విధులను, ఆజ్ఞలను ఎల్లప్పుడూ కైకొనాలి. అంటే ఈ భూమి మీద ఆయన మనం ఆయనతో ఉన్నప్పుడల్లా ఆయన యొక్క అన్ని కూడా మనము కనుగొన్నట్లయితే ఇప్పుడు అంత ఆస్తి ఇచ్చింది ఎందుకంటే ఆయన ఆజ్ఞల ప్రకారం ఆయన జీవించాడు కనుక, ఆయన కట్టడల ప్రకారము ఆయన జీవించాడు కనుక. మరి అవన్నీ కూడా ఇచ్చాడు దేవుడు. ఇచ్చిన తర్వాత మరి సమస్తం కూడా తీసేశాడు. తీసేసినప్పుడుకైనా అదే ప్రేమను చూపిస్తున్నాడు, అదే విధేయతను చూపిస్తున్నాడు. ఇంకో మాట చెప్పాలంటే అంతకంటే ఎక్కువ ప్రేమ చూపించాడు ఇక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు ఎక్కువగా ప్రేమించాడు అంటే శ్రమలోనే దేవుడిని ఎక్కువగా ప్రేమించాడు. మరి రాత్రి కాలం ముందు మన ప్రేమ ఎలా ఉంటుంది? మన యొక్క ప్రార్థన ఎలాంటప్పుడు బాగా జరుగుతుంది? కార్యాలు జరిగినప్పుడు చేసే ప్రార్థన వేరు, శ్రమలో చేసే ప్రార్థన వేరు. హల్లెలూయా, హల్లెలూయా. వేరేది చెప్పండి. ఏమో అప్పుడు ప్రార్థన వేరన్నా, ఇప్పుడు ప్రార్థన వేరన్నా. శ్రమ అదే దాని చెప్పండి. ఏమో హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు చేసే ప్రార్థన దేవుడికి అంత సంతోషకరమైనది కాదు, కానీ
నువ్వు గొప్ప దినంలో చేసే ప్రార్థన ఎలాంటి ప్రార్థన అంటే కన్నీటి ప్రార్థన చేస్తావు. గొప్పదని ఎందుకు అంటున్నామంటే ఆ కన్నీరు అంట వృధాగా పానేవాడు అంట. ఏ కన్నీరు ఏమ్మా? చాలా మంది ఏడుతారు, చాలా మంది ఏడుతారు. ఎవరైనా చనిపోయారా అంటే ఇక్కడ నుంచి ఊళ్ళో ఉండాలి లేని ముసలి మొహంచులు మొత్తం చెప్పుకుంటూ పోతారు. ఇక దగ్గరికి వెళ్తున్నారు అనగానే ఇక మొదలు వెళ్తారు. ఇక బయట చేసి తీసి నడుతూ దొరుకుతారు. ఎందుకంటే అమ్మో ఆపుకోలేకపోతున్నాం ఎంత ప్రేమ చూపిస్తుందో ఏమో, ఆయన ఎంత ప్రేమ చూపిస్తుందో అని ఇక ఆడికి వెళ్ళి ఇక మనకు అసలు ఎట్టొస్తాయో కానీ కన్నీళ్ళు బడబడబడబడబడ కాకపోతాయి. ఎందుకంటే కన్నీళ్ళ గురించి ఎందుకు చెబుతున్నానంటే ఆడిని లెక్క చేయలేసారు. కన్నీరు అంటే నేను కంటిలో నుంచి వచ్చే నీరంతా ఉపయోగం లేదు. హృదయపూర్వకమైనటువంటి కన్నీరు దుఃఖ సముద్రమైనటువంటిది. అందుకనే దేవుని యొక్క వాక్యం చలవిస్తుంది, విరిగి నలిగినటువంటి మనస్సుతో నువ్వు ప్రార్థన చేస్తే ఆయన అలక్ష్యం చేయడంట. అలాంటి సమయంలో కాచినటువంటి కన్నీరు అంటే ఒక బుడ్డిలో దాసి ఉంచుతాడంట. హల్లెలూయా అన్నాడు కదా అని చెప్పి ఎటువంటి ఏడవపోకండి. ఆ ఏడుకోవాలి దేవుడు కోరుకుంటుంది. ఆలోచించు, మనకు తెలియకుండా రావాలి. అది దుఃఖం అంటే, అది కష్టం అంటే దానికి విలువ ఉంది. ఆ కన్నీరుకి విలువ ఉంది. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే వాటిని వ్యర్థం కానీడు, అది విలువైనటువంటిదని. హల్లెలూయా హల్లెలూయా. కొద్ది బంగారం అయితేనేమో కొద్ది శాతం ఉంది, ఎక్కువ బంగారం అయితే ఎక్కువ శాతం. హల్లెలూయా. అందుకనే మనము ఆ కన్నీరు విలువైందని చెప్పి దేవుడు గ్రహించి దాన్ని జాగ్రత్త పరుస్తున్నాడు. గ్రహించండి, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఈ సంవత్సరంలో నువ్వు ఎలాగుండాలంటే ఆయన దాన్ని కన్నీళ్ళను కూడా వృధాగా పోనీయకుండా అవి నీకు ఉపయోగపడేట్టుగా చేస్తున్నాడు. అంటే ఆయన ఎంత ప్రేమను మనకు పంచుతున్నాడు, ఎంత ప్రేమను మనకు పంచుతున్నాడు. ఆయన మనకు పంచుతున్నాడు. మరి మనం ఏమన్నా పంచుతున్నామా ఎవరికన్నా? పంచకపోతే మరి ఆయన బిడ్డగా వెళ్ళగలుగుతాం ఏమో? నేను యేసయ్యను నమ్ముకున్నాను అంటున్నావు, నేను యేసయ్యను కలిగి ఉన్నాను అంటున్నావు. యేసయ్యను కలిగి ఉన్నాను అన్నప్పుడు యేసయ్య ఏం చేశాడు? ఆయన ప్రేమను అందరికీ పంచాడు. మరి ఆయన ప్రేమను పొందుకున్నటువంటి నీవు ఎవరికన్నా పంచుతున్నావు ఆయన ప్రేమను? ఆయన కలిగి ఉండమంది, ఆయన ప్రేమను కలిగి ఉండమన్నాడు, అందరితో కలిగి ఉండమన్నాడు, అందరికి పంచమన్నాడు. ఆయన పంచాడు కాబట్టి ఆయన చెబుతున్నాడు. మరి మనం పొందుకుంటున్నాం కానీ మనం ఎవరు చూపిస్తున్నాం? ఎవరి పట్ల కరికరం చూపిస్తున్నాం? ఈ సంవత్సరంలో దేవాది దేవుడు మనతో ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే, ఇంతకు ముందు నువ్వు ప్రేమ కలిగి ఉండలేదేమో, అంటే నమ్ముకున్నావు, ఆయన విశ్వాసంలో నువ్వు జీవిస్తున్నావు, కానీ అనేకులు పంచేటువంటి విషయంలో ఏమైనా లోపం ఉందేమో గుర్తు చేస్తున్నాడు. అది దేవుడు తన వాక్యం ద్వారా నువ్వు పోగొట్టుకున్నటువంటి ఆశీర్వాదమును, పంచాల్సినటువంటి ప్రేమను గుర్తు చేస్తున్నాడు. ఇప్పటి వరకు నీళ్ళు ఆ మనసు లేదేమో, ఆ తలంపు లేదేమో, ఆ ఆలోచన లేదేమో, ఇప్పుడైనా సరే ఈ వాక్యం ద్వారా అయినా సరే నీవు అనేకులకు ఆయన ప్రేమను పంచు. ఆయన ప్రేమను పంచంటే యేసయ్య గురించి చెప్పడమే కాదు, నీ క్రియలు, నీ ప్రవర్తన అంతా కూడా ఎలా ఉండాలంటే, హల్లెలూయా హల్లెలూయా, దేవుని బిడ్డలంటే ఇది ఇక్కడ ఉంటారు కావాలా అనుకోవాలి. మనం చూపించేటువంటి ప్రేమలో స్నేహం ఉంటారు కొంతమంది. స్నేహంలో ఉన్నప్పుడు
దాంట్లో ఎటువంటి కల్మషం ఉండకూడదు. లేదు ఎదుటి వారికి ఏమన్నా అవసరం వచ్చిందనుకో, ప్రేమను పంచడం అంటే ఏంటంటే, అమ్మా ఇదిగో పలానా చోటుకి వెళ్ళు, ఏడకి నీకు నాకు ఇదిగో ఇంతకంటే శ్రమ వచ్చిందమ్మా, ఏసఐ దగ్గరికి వెళ్ళాను, ఏసఐ నాకు. అప్పుడు ఆ ప్రేమను వారికి పంచినప్పుడు వారు ఏం చేస్తారంటే దేవుని సన్నిధికి వస్తారు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు కార్యమును జరిగిస్తాడు. హల్లెలూయా. దేవుడు కార్యమును జరిగిస్తాడు. నువ్వేమో ఈ లోకానుసారమైనటువంటి ప్రేమను పంచావు. ఆ ప్రేమను దేవుడు ఏం చేశాడంటే పరలోక ప్రేమగా మార్చేశాడు. పరలోక సంబంధమైనటువంటి వారసత్వంలో నీకు వారసత్వం ఇస్తున్నాడు ఆయన. ఇక్కడది విలువైంది కాదు, అక్కడది విలువైంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విలువైనటువంటి స్థానంలో నీకు ఒక బహుమానాన్ని ఏర్పాటు చేస్తుంది. అంటే మనం ఎంత బహుమానాన్ని పోగొట్టుకుంటున్నామో, ఎంత విలువైనటువంటి సమయాన్ని మనం అర్థం చేస్తున్నామో మనం గ్రహించాలని దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆలోచించు. దేవుని నమ్ముకున్నటువంటి నీవు నిజమే ప్రభువా, ఎవరైనా నా పక్కన ఇబ్బందిగా ఉన్నప్పుడు, ఆపదలో ఉన్నప్పుడు నేను వారికి వెళ్ళి ఇదిగో నీ యొక్క సాక్ష్యమును, నీ యొక్క ప్రేమను వారికి పంచుకుంటున్నానా లేదా? ఒకవేళ పంచేటువంటి సమయం లేకపోయినా సన్నిధిలో చాలా మంది ఏం చేస్తున్నారంటే, ఏదన్నా ఒక బలహీనత వచ్చినప్పుడు, ప్రభువా ఇదిగో నాకు బలహీనత వచ్చిందమ్మా, నా గురించి ప్రార్థన చేయండి అమ్మా అంటున్నారు. అలాంటప్పుడు ఆ ప్రార్థన మనం చేసిన ప్రేమ చూపించిన వాళ్ళతో మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని సన్నిధిలో జరిగేటువంటి ప్రతి దాని గురించి మనము ప్రార్థన చేయాలి, అనేకుల కొరకు. అది ప్రేమ పంచడం అంటే. ఇందాక నాకు ఫోన్ చేశారు గుంటూరు విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి. ఎవరంటే అదే ఈ కూర్చుంటారు చూడండి, చిన్న అలా అత్తగారికి బాగాలేదంట. అత్తగారికి బాగాలేకపోతే హాస్పిటల్లో తీసుకెళ్ళారంట. విజయవాడలో కూడా రెండు హాస్పిటల్ ఉన్నామయ్యా, దాంట్లో ఉన్నామయ్యా అంటే అప్పుడే తీసుకొచ్చి జాయిన్ చేశారంట. పిల్లోడు ఫిట్స్లో వస్తున్నాయంట, ఆగట్లేదంట. అదే ఆ బాబులో ఉంటేనంట ఈ అమ్మాయి పోయి, అమ్మ మా అయ్యగారు సార్ ప్రార్థన చేయించుకొని ఇలా తగ్గిపోతుంది ఆడ చెబుతుంటే ఆమె ఉంది ఇన్ని, అమ్మ ఫోన్ చేయ ప్రార్థన చేపి అమ్మ నాకు అని చెప్పేసి అమ్మాయి ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన తర్వాత మళ్ళీ ఆ అబ్బాయి చెప్పిందంట, నూనె డబ్బా తెచ్చుకోమా, నూనె రాస్తే ఈ అబ్బాయి స్వస్థపడతాడంటే, వాళ్ళు హాస్పిటల్ జాయిన్ చేసే పనిలో ఉంటుందంటే ఆ పోయి బయటికి వెళ్ళిపోయి కొబ్బరి డబ్బా కొనుక్కొచ్చుకొని ప్రార్థన చేయించుకొని అయ్యా ముఖానికి అవన్నీ పెట్టేశారంటే, నోట్లు వేయడానికి అవకాశం లేకుండా నొసట్లో చిలుగు తీసేసి పొట్ట మీద కాళ్ళకి చేతి మొత్తం రాసేస్తున్నాయి. సాక్షి అది దేవుడు. ఎందుకంటే దేవుడు నువ్వు నేను బాధపడుతుంటే చూస్తూ ఊరుకోలేడు. మరి నువ్వెందుకని ఎంతోడు బాధపడుతుంటే చూస్తూ ఉండగలుగుతున్నావు అంటే అది ప్రేమ ఉందంటావా లేదంటావా? అలాంటి మనసు ఏమైనా మనలో ఉన్నదా? ఆలోచించు. ఎవరైనా కానీ మనం ప్రేమించాలి. బాధలో ఉన్నప్పుడు ప్రేమించాలి. ప్రేమించమంటే చెప్పగలిగితే చెప్పు, లేకపోతే మోకరించి ఆ బిడ్డల కొరకు నువ్వు ప్రార్థన చేయి. యేసయ్య అదే చేశాడు మన కోసం. ఎంత ప్రార్థన చేశాడు అనుకుంటున్నారు ఏమ్మా? మనం ఆయన నుంచి కారేటువంటి చెమట అంట రక్త బిందువుగా మారిందంటే ఎంత ప్రార్థన చేశాడు. మనం చేస్తున్నాం 10 నిమిషాలు 5 నిమిషాలు ప్రార్థన, ఇక దాన్ని మించి రెండో రాదు. అలసట లేని ప్రార్థన మనదే, వాళ్ళదేమో
శ్రమతో కూడినటువంటి, బాధతో కూడినటువంటి ప్రార్థన. ప్రతిఫలము పొందుకోవాలమ్మా. రక్షణ పొందాలనుకుంటే సరిపోదు. రక్షణ పొందినా పొందకపోయినా నువ్వు ప్రేమ చూపించేటువంటి వాడవై ఉండాలి. అదే దేవుడు నీకు పంచింది, దేవుడు నీకు చెప్పింది. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు? నీ దేవుడైన యెహోవా చేసిన శిక్షను, ఆయన మహిమ, ఆయన చాచిన చేతిని ఐగుప్తు దేశంలో ఫరోకును అతని సమస్త దేశములను కార్యములను వారు మిమ్మల్ని తరుముచుండగా హల్లెలూయా, హల్లెలూయా. శత్రువులు ఇశ్రాయేలు యొక్క సైన్యం పోతున్నప్పుడు, శత్రువులు పరో సైన్యం వెనకాల తమ్ముతున్నప్పుడు ఎర్ర సముద్రం అడ్డు వచ్చింది. ఎర్ర సముద్రం అడ్డు వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడంటే వాళ్ళకి ఏ అపాయం జరగకూడదని, ఆ శత్రువుకి తన బిడ్డలు దొరకకూడదని ఆయన అక్కడ ప్రేమను చూపించాడు. ఏంటి ఆయన ప్రేమ అయింది అంటే అసాధ్యమైనదని సాధ్యపరచడమే. హల్లెలూయా. అసాధ్యం ఇక తన బిడ్డలు తప్పుకోవడానికి లేదు. అపవాదికి దొరికిపోయే సమయం వచ్చింది. ఆ సమయంలో ఎర్ర సముద్రాన్ని కూడా పాయం చేసేసాడు. హల్లెలూయా. ఎర్ర సముద్రాన్ని కూడా పాయం చేసేసాడు. ఆయన నమ్ముకున్నటువంటి వారి మీద శత్రువు ఎక్కబడితే శత్రువుని హతమార్చడం కోసమే దేవుడు సిద్ధంగా ఉంటాడు. ఆయన శాంతిమూర్తే కాదు, ఊపుడు కూడా అయి ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేశాడు. ఆ దానికి తీసుకొని వెళ్ళిపోయాడు. మోటిగా సముద్రం నీళ్ళలో ముంచేసి శత్రు సమూహాన్ని ముంచేశాడు. శత్రు సమూహం నుంచి తప్పించాలన్నా, నీకు ఆరోగ్యం ఇవ్వాలన్నా అది ఎవరి వశంలో ఉంది అంటే దేవుని యొక్క వశంలో ఉంది. మనం గ్రహించాల్సినటువంటి సత్యం, ఆయన ప్రేమమూర్తి అయి ఉన్నాడు. ఆ ప్రేమను మీరు కూడా కలిగి ఉండండి అని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రేమను మీరు కూడా కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అదే ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 12-13 వచనాలను మనం ధ్యానం చేసుకున్నట్లయితే, నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను సేవించి నీ మేలు కొరకు హల్లెలూయా, హల్లెలూయా. ఏం చెబుతున్నాడు మొట్టమొదటిగా? కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవా పూర్ణ మనస్సుతోను పూర్ణ ఆత్మతోను సేవించుము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెబుతున్నాడు, మనం ఎవరో రక్షింపబడినటువంటి వాళ్ళము, దేవుని యొక్క బిడ్డలము. దేవుని యొక్క బిడ్డలైనటువంటి వారికి దేవుడు తన వాక్యము ద్వారా హెచ్చరిస్తున్నాడు. ఏమి హెచ్చరిస్తున్నాడు అంటే, నువ్వు దేవుని నమ్ముకున్నావు కనుక నువ్వు దేవునికి భయపడి జీవించాలి. దేవునికి భయపడి జీవించడం అంటే ఏంటి? ఆయనకు వ్యతిరేకమైనటువంటి మాటలు, ఆయన బాధపరిచేటువంటి మాటలు నీ మనసులో ఉండకూడదు, నీ తలంపులో ఉండకూడదు, నీ ఆలోచనలో ఉండకూడదు. ఎవరినో అంటం కాదు,
దోవకే నీలోకి రాకూడదు అంటున్నాడు. కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గం అన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి. ఎప్పుడు మనం పూర్ణ మనసుతో ప్రార్థన చేయగలుగుతాం? ఏమా ఎప్పుడు పూర్ణ మనసుతో మనం ప్రార్థన చేయగలుగుతాం? దేవుడు మన పట్ల ఏదైనా ఒక కార్యం జరిగించినప్పుడు మనలో ఏమొచ్చింది? సంతోషం వచ్చింది, విశ్వాసం పెరిగింది. ఈ కార్యం జరగాలంటేనంట ముందు భయభక్తులు ఉండాలంట, భయపడే విధానం ఉండాలంట, భయపడేటువంటి విధానం ఉండాలంట. భయపడేటువంటి విధానం ఉంటే నీకు పూర్ణ మనసు వచ్చింది. అంటే ఇక నీ ఆత్మ ఎటు బయటకు పోదు. ప్రభు గురించే ఇక నువ్వు అడగాల్సినటువంటి అవసరం బట్టే నీ ఆలోచన ఉంటుంది. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీ పట్ల కార్యమును జరిగిస్తాడు. అందుకనే ప్రార్థన చేసేటప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారంటే అటు ఇటు మొత్తం తిరిగి వస్తూ ఉంటుంది. మనిషి ఎక్కడే ఉంటాడు, ప్రార్థన ఏడే జరుగుతూ ఉంటుంది. మనకి ఎవరు తెలియకుండా మన ఆత్మ బయట సంచారం చేస్తూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అలా సంచారం చేసేటప్పుడు నువ్వు చేసే ప్రార్థన ఏమైంది? అది దేవుని దగ్గరికి వెళ్ళదు, నీకు కార్యం జరగదు, నీకు సంతోషము ఉండదు. ఎందుకని? పూర్ణ మనసు లేదు కాబట్టి, పూర్ణ ఆలోచన నీళ్ళు లేదు కాబట్టి. నువ్వు బహుమానం పొందుకోవాలన్నా, నువ్వు అడిగింది పొందుకోవాలన్నా, నీ దేవుడు నీ ప్రార్థన ఆలకించాలన్నా పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో ఆయన ఆరాధించాలి. హల్లెలూయా. పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో నువ్వు ఆయన ఆరాధించినట్లయితే ఆయన ఆరాధనకు ఆచ్యుడయ్యి ఆయన వచ్చేసేస్తాడంతే. చాలా మంది కొంతమంది ఏదైనా పని ఉందనుకో, ఇక్కడ దాకా వెళ్ళొద్దాం రాన్నామనుకో, రాడు. వాడు నచ్చినట్టుగా ఉన్నాడు అనుకో, వాడు ఆమెను సహాయం అడిగితే పద వెళ్ళొద్దాం. హల్లెలూయా. ఎందుకు చెబుతున్నాను ఈ మాట అంటే వారి మనసులు కలిసినాయి కనుకనే ఎక్కడికన్నా వెళ్ళగలుగుతారు. వాళ్ళు మనసు కలవకపోతే వారిద్దరూ వెళ్ళలేరు. ఏ పని లేకపోయినా నాకు కొద్ది పని ఉందా నువ్వు పోయినా, ఈసారి వెళ్దాం రేపు పోయినా పో అంటారు. అదే వారు ఇద్దరి మనసులు కలిస్తే అప్పుడు అడిగితే అప్పుడు ఏమంటారు? పద వెళ్ళొద్దాం, పా గబుకుని వెళ్ళొద్దాం, పద. ఈ పని పక్కన పెట్టుకుని ఆ పనికి వెళ్తాడు. ఎందుకు? వారి మనస్సు కలిసింది కాబట్టి. దేవుడు చెబుతున్నాడు, నీ మనసుకు దేవుని యొక్క మనస్సు కలిస్తే ఆయన నువ్వు అడిగిన వెంటనే ఈ స్నేహితుడు ఆ స్నేహితుడు ఎప్పుడు పోయినట్టుగా ఆ యేసయ్య నీ దగ్గరికి వచ్చేస్తాడు. దేవునికి నీకు మనసు కలవాలి. దేవుని యొక్క ప్రణాళిక నీ ప్రణాళిక ఒకటే ఉండాలి. దేవుని యొక్క చిత్తము నీ చిత్తము ఒకటే ఉండాలి. అలా చేసినప్పుడు ఆయన నిన్ను విడిచిపెట్టాడు. ఆయన వెంటనే నీ దగ్గరికి వచ్చేస్తాడు. ఏంటయ్యా చెప్పు, ఏం ప్రార్థన చేయడానికి సిద్ధపడుతున్నాను, ఏంటి, ఏం అవసరం నీకు? ఎందుకు అడుగుతాడంటే అడగంది అమ్మ కూడా అన్నం పెట్టాలి తెలుసు. ఏమన్నా పరిశుద్ధ గ్రంథం ఏం చెబుతుంది? నీవు అడగక ముందే నీ అవసరతలను ఎరిగి ఉన్నాను నేను. హల్లెలూయా, హల్లెలూయా. అవసరతలు ఎరిగి ఉన్నప్పుడుకైనా నువ్వు అడగాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే చెబుతున్నాడు దేవుడు, అడుగు ప్రతి వారికి ఇస్తాను, సహాయం చేస్తాను. మరి మనం ఏ పరిస్థితుల్లో ఏ రకంగా మనం ప్రార్థన చేస్తున్నాం, ఎలా అడుగుతున్నాం, మనం అడిగేది దేవునికి ఇష్టంగానే ఉందో లేదో మరి మనం ఏమైనా ఆలోచన చేస్తున్నామా? ఏమా? ఎందుకంటే మనం చేసే ప్రార్థన ప్రతిఫలం పొందుకోవాలి. ప్రతిఫలం పొందుకోవడం అంటే దేవుడు సంతోషించినట్లు మనం కూడా సంతోషించినట్లే.
ఎందుకంటే ప్రతిఫలం వచ్చిందంటే సంతోషిస్తాం. ఆయన కూడా మనకు ప్రతిఫలం ఇవ్వాలంటే ఆయన కూడా సంతోషంగానే ఉండాలి. నమ్మకం. హల్లెలూయా. అందుకనే దేవుడు చెబుతున్నాడు, ఎందుకు పూర్ణ హృదయంతో దేవుడిని ఆరాధించాలి, పూర్ణ ఆత్మతో నిన్ను ఎందుకు ఆరాధించాలి అంటున్నాడంటే నీ మేలు కొరకే. నీ మేలు కొరకే. నిన్ను పూర్ణ మనసుతో నిన్ను ఆరాధించబడింది ఎందుకు? నీకు మేలు చేయటానికే, నీ అవసరం తీర్చడానికే, నువ్వు అడిగి నువ్వు పొందుకుంటానికే. అందుకని ఏమంటున్నాడు? నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందులను గాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుతున్నాడు? ఏందంట? ఏం అడుగుతున్నాడు ఆయన? ఏమో నీ మేలు కొరకే నీకు ఇచ్చినటువంటి ఆజ్ఞలను అనుసరించు, గైకొను, నడుచుకో. నడుచుకుంటే నువ్వే అడిగితే అది ఇస్తానంటున్నాడు. పూర్ణ హృదయంతో ఎందుకు నిన్ను ఆరాధించమంటున్నాడు? ఆజ్ఞలను ఎందుకు గైకొనమంటున్నాడు? ఏమో పూర్ణ హృదయంతో ఎందుకు ఆరాధించమంటున్నాడు? ఆయన ఆజ్ఞ ప్రకారం ఎందుకు జీవించమంటున్నాడు అంటే నీ మేలు కొరకే, నీకు సహాయం చేయటానికి. ఇది మనం గ్రహించలేనటువంటి సత్యం. ఇది మనం గ్రహించలేనటువంటి సత్యం. ఈ రాత్రి కాలంలో దేవుడు నిన్ను నన్ను మనందరూ కూడా హెచ్చరిస్తున్నాడు. నువ్వు బహుమానం పొందుకోవాలన్నా, సంతోషంగా ఉండాలన్నా, సమాధానంగా నీ కుటుంబం ఉండాలన్నా నీ పూర్ణ హృదయంతో దేవుడిని నువ్వు ఆరాధించాలి. ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు సంతోషంగా ఉండాలి అంటే పూర్ణ మనసుతో ఆయన ఆరాధించాలి. ఆరాధిస్తున్నటువంటి నీవు ఆయన ఆజ్ఞలను గైకొనేటువంటి వాడు. ఆయన ఆజ్ఞలను గైకొంటే నీ పట్ల దేవుడు గొప్ప కార్యమును జరిగించడానికి సంసిద్ధుడు. మరి రాత్రి కాలం ముందు ఈ పరిస్థితి ఏంటి? ఆలోచిస్తున్నావు అసలు? నేను ఏ మనసు కలిగి ఉన్నాను, నేను ఎలా జీవిస్తున్నాను, నేను ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాను, ఏంటి నా పరిస్థితి అని చెప్పి ఆలోచన చేస్తున్నావా? అందుకంటాడు మీకాలో 6వ అధ్యాయము 8వ వచనంలో సెలవిస్తున్నాడు. ఒక మాట చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకుంటాయో, కనికరమును ప్రేమించుటయో, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయో, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఎలా ఉండాలంటే మనం? ఓ మనుషుడా ఏది ఉత్తమమో నీకు తెలియబడాలి. ఏదైనా చేస్తున్నావు అంటే ఇది మంచి చెడు అనేది తెలుసుకోవాలి. ఏదన్నా ఊరు వెళ్తున్నావు అంటే ఆ ఊరు వెళ్ళేటువంటి మార్గము నువ్వు తెలుసుకొని ఉండాలి. తెలుసుకోకపోతే చాలా నష్టపోతావు. ఊరైతే తెలుసు కానీ ఏటు పోవాలో తెలియదు, మార్గం తెలియదు. ఆ మార్గం తెలియకపోతే నువ్వు వెళ్ళాల్సినటువంటి గమ్యస్థానానికి వెళ్ళలేవు. ఈ లోకానుసారంగా మార్గం తెలిసినా తెలియకపోయినా పర్వాలేదు, కానీ దేవుడి యొక్క మార్గానికి, దేవుని రాజ్యంలోకి మనం వెళ్తానికి మార్గం ఏంటో మనము ఎరిగినటువంటి వారమై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధికి వెళ్ళేటువంటి ఆ మార్గం, పరలోక రాజ్యానికి వెళ్ళేటువంటి ఆ మార్గము మనం గ్రహించి ఉండాలి. గ్రహించి ఉండాలంటే ఇదిగో ఎలా నడుచుకోవాలి? న్యాయంగా నడుచుకోవాలి, కనికరమును ప్రేమించాలి, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట నీ ప్రవర్తన ఎలా ఉంటుందో చూసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా.
దేవుని మాటలు వింటున్నటువంటి మనము అమ్మా దేవుని యొక్క వాక్యము ఎంతో స్పష్టంగా మరి వివరంగా మనకు బోధిస్తున్నప్పుడు ఆ యొక్క ఆజ్ఞలను మనం పాటించగలిగితే ఆయన యొక్క బహుమానాన్ని మనం పొందుకోగలుగుతాం. ఈ సంవత్సరం ఎన్నో సంవత్సరాలు మన ముందు ఉంటాయి, కానీ ఈ సంవత్సరమైనా కానీ సరే నీ స్థితిగతులను మార్చాలని దేవుడు ఎంతో ఆశపడుతున్నటువంటి దేవుడు నిన్ను ఒకటి కోరుకుంటున్నాడు. ఆయన నీ ఆస్తులు ఇవ్వట్లేదు, అంతస్తులు ఇవ్వట్లేదు, నీ కలిగింది ఏది కూడా నాకు వద్దు. ఏది ముక్తమైందో అంటే నీకు ఉపయోగపడేదేదో ఉపయోగపడేదేదో నువ్వు గ్రహించు. గ్రహిస్తే నువ్వు దీవించబడతావు, గ్రహించకపోతే నష్టపోతావు. అది నువ్వు గ్రహించాల్సిన సత్యం ఏంటంటే అది ఓ మనుషుడా నేనేమడుగుతున్నాడు దేవుడు, న్యాయముగా నడుచుకుంటాయో కనికరమును ప్రేమించడయో దేన మనసు కలిగి. అంటే ఏందమ్మా దేన మనసు అంటే తగ్గింపు స్వభావం కలిగి జీవించాలి. నీ దేవుని దగ్గర నువ్వు తగ్గించుకొని జీవించు. దేవుడు హెచ్చరిస్తున్నాడు వాక్యం ద్వారా, అయ్యా ఇదిగో దేన మనసు నాలో ఉందా, తగ్గింపు స్వభావం నాలో ఉందా లేదా అని నీ మనస్సాక్షిని నువ్వు పరిశోధన చేసుకుంటే దేవుడు తప్పకుండా నీ పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఈ సంవత్సరమే కాదు అమ్మా, ఈ సంవత్సరమే కాదు, ఎన్ని సంవత్సరాలు అయినా కానీ ఆయన నీతోనే ఉండటానికి ఆయన నిశ్చయించుకున్నాడు. అందుకనే ఏది ఉత్తమో, ఏది మనకి కలిసి వచ్చిందో, ఏది కలిసి రాదో, ఏ పని చేస్తే మనకు ఉపయోగం ఉంది, ఏ పని చేయకపోతే మనకు ఉపయోగం లేదని మనం గ్రహించుకొని జీవించమంటున్నాడు. నేను చెప్పాను కదా, నా ప్రకారంగా నువ్వు జీవించట్లా. ఆయన యొక్క ఆజ్ఞల ప్రకారం జీవిస్తే నీకు ఉపయోగం ఉందని చెబుతున్నాడు. ఆలోచించు. నేను చెప్పానని నువ్వు చేయటం కాదు, ఆలోచించు. ఆలోచించి నీకు ఏది ఉత్తమో అదే నువ్వు చేసి దానివల్ల నువ్వు ఆశీర్వదించకూడదు. ఎందుకంటే ఉత్తమైనది ఏంటంటే పూర్ణ హృదయంతో ఏదైనా కానీ మనం చేయటమే, ఏమో దీన మనసు కలిగి ఉండటమే. ఇంకోటి ఏం చెప్పాడు, కనికరమును ప్రేమించటమే, న్యాయంగా నడుచుకోమన్నాడు. ఈ అయ్యి కూడా మనల్ని పడదోసే కాదు, మనల్ని నిలబెట్టేది ఎవరై అంటే యేసయ్యే. ఇవన్నీ కూడా యేసయ్యకు సాదృశ్యంగా ఉన్నాయి, యేసయ్యకు సాదృశ్యంగా ఉన్నాయి. ఈ సాదృశ్యంగా ఉన్నాయి. ఇప్పుడు మనకు దేవుడు ఎందుకు చెబుతున్నాడంటే అవి నీలో ఉన్నాయా లేవా నువ్వు పరిశోధన చేసుకుంటే నీ జీవితానికి ఒక అర్థం కలుగు చేస్తాడు. ఈ సంవత్సరమే కాదు, ఎన్ని సంవత్సరాలైనా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. మన పట్ల గొప్ప కార్యక్రమం దేవుడి కొద్ది మాటలను ప్రభు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించి మహిమ పొందుతాడు.